నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోకు తమ్మి నాగమల్లి దారిలో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోకు తమ్మి నాగమల్లి దారిలో మంచిర్యాల జిల్లన ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడిచేందుకు సాగరన్న కదిలెరో మంచిర్యాల జిల్లాలో ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడిచేందుకు సాగరన్న కదిలెరో యువతలోన స్ఫూర్తి నింపే ఉత్తమ జన నేతరో యువతలోన స్ఫూర్తి నింపే ఉత్తమ జన నేతరో అన్నాగని అంటే చాలు అందే చేయూతరో అన్నాని అంటే చాలు అందే చేయూతరో ఈ దోపిడి పాలన గూల్సా జంగు సైరనూదెరో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోకు తమ్మి నాగమల్లి దారిలో అవినీతి మచ్చలేని ఆదర్శ నేత అన్నా అవినీతి వచ్చలేని ఆదర్శ నేత అన్న పదవున్నా లేకున్నా ప్రజల మధ్య ఉన్నవాడు పదవున్నా లేకున్నా ప్రజల మధ్య ఉన్నవాడు వద్దమ్మ రాతిరైన ఆపదంటే వస్తడమ్మ చిన్న పెద్ద చూడకుండా చేరదీసే మిత్రుడమ్మ అన్న ప్రేమ్ సాగరంటే అందరిక విమానమంట నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోకు తమ్మి నాగమల్లి దారిలో మన కోసం సాగరన్న సేవలెన్నో చేసినాడు మన కోసం సాగరన్న సేవలెన్నో చేసినాడు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే నాయకుడు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే నాయకుడు ఉత్తమ విలువలు కలిగిన మహారాజ నీతిజ్ఞుడు శిఖరమంత ఎదిగిన మామూలు మనిషిలా ఉంటాడు నిరుపేదల కండ్ల నిండా వెలుగులు కురిపిస్తాడు నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోకు తమ్మి నాగమల్లి దారిలో ఎల్లంపల్లి నీళ్లు తెచ్చే భగీరథుడు సాగరన్న ఎల్లంపల్లి నీళ్లు తెచ్చే భగీరథుడు సాగరన్న మంచిర్యాల రైతన్నల బీడు భూమి తడుపుతాడు మంచిర్యాల రైతన్నల బీడు భూమి తడుపుతాడు సింగరేణి కార్మికుల కష్టాలు తెలిసినోడు చూశాడు ఎల్లంపల్లి ఓసి బాధితుల కోడు సాయం చేసేగా చేతికి పట్టం కట్టాలి మనం నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోకు తమ్మి నాగమల్లి దారిలో దళపతిగా సురేఖమ్మను దాపు ఉండి నడిపినోడు దళపతిగా సురేఖమ్మను దాపు ఉండి నడిపినోడు సభ్యత్వాల్లో కాంగ్రెసును శిఖరంలో నిలిపినోడు సభ్యత్వలో కాంగ్రెసు శిఖరంలో నిలిపినోడు ఇన్నాళ్ళు ఇంతమంది పరిపాలన చూసినాము ఒక్కసారి మనకై నిలిచిన నేతను చూద్దాము మంచిర్యాల దానకర్ణుడు ప్రేమ్ సాగరన్నను గెలిపిద్దాం నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోకు తమ్మి నాగమల్లి దారిలో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోకు తమ్మి నాగమల్లి దారిలో మంచిర్యాల జిల్లన ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడిచేందుకు సాగరన్న కదిలెరో మంచిర్యాల జిల్లాలో ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడిచేందుకు సాగరన్న కదిలేరో భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మన అన్న ప్రేమ్ సాగరన్న ధన 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 దర్వుల మూతల కదిలొస్తూ
కడుపులో అన్నం వెతుకై గుండె ధైర్యమిచ్చి మన గంటగా నిలిసిండే సింగరేణి తల్లి కార్మికులకు అండా నిరుపేదల పెళ్లిలు చేసి నీడై నిలిసిండు ఓ సోనియా గాంధీ ఆశయాల వారసుడే గన్నా రాహుల్ గాంధీ అడుగుల అడుగై వస్తున్నాడన్నా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలొస్తుండే ప్రేమ్ సాగర్ అన్నా ఓ కాంగ్రెస్ జెండా నెత్తిండే ప్రేమ్ సాగర్ అన్నా ఆ కథన మందు దూకిండే ప్రేమ్ సాగర్ అన్నా మన ఇంద్రా వెళ్ళి సభతో పార్టీకి ఊపిరి పోసిండే ఓ కార్యకర్తల కంటి పాప ప్రేమ్ సాగర్ అన్నా ఓల్ బగ 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 వండే నిప్పుల దండై కదిలిండే మన అన్న ప్రేమ్ సాగర్ అన్నా ధన 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 దర్వులను తల కదిలొస్తుందమ్మో పులి బిడ్డ ప్రేమ్ సాగర్ అన్నా దయచేసి స్టేజ్ మీద నాయకులు ఎమ్మెల్యే గారు ఇచ్చేసారు కాబట్టి మనమంతా కొంచెం నిశ్శబ్దంగా మీదికి రావాలి. గౌరవనీయులు మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా గౌరవ వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి. గౌరవనీయులు మన ఢిల్లీలో తల్లిని గెలిపించడానికి హైదరాబాద్ నుంచి విచ్చేసిన యువ నాయకులు మన వెంపాలన్న గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా గౌరవనీయులు మరి జైలు యొక్క గెలుపు కోసం ఎంతో శ్రమ పడుతున్నటువంటి గౌరవనీయులు పోలీస్ ఎస్ఐ శ్యామసుందర్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా మక్బూల్ గారు మన చికెన్ సెంటర్ మక్బూల్ అన్న గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా మన ఏదైతే పట్టుకొల్ల రమేష్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. నిలిచినటువంటి ఈ 53వ డివిజన్ జలీల్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా
గవర్నర్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. మన వాడలో ఉన్నటువంటి స్లేట్ స్కూల్ యాజమాన్యం సంబంధించి సాదిక్ సార్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గారు విజయ్ కుమార్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. దుర్దాన మేడం దుర్దాన గారు కూడా వేదిక నేను కోరుతున్నా. షైనాజ్ మేడం గారు అదేవిధంగా షైనాజ్ మేడం రావాల్సిందిగా విజ్ఞప్తి. అఫ్సర్ తులసి క్లాస్ 4 వారు అందరూ వేదిక పై వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి. శంకరమ్మ గారు మేడం శంకరమ్మ హైటెక్ సిటీ తర్వాత జన్మభూమి అదేవిధంగా టోపీతో సత్కరించాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా ఏదైతే 52వ డివిజన్కు సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా 53వ డివిజన్ ప్రజానీకం తరఫున స్వాగతం సుస్వాగతం. సర్ఫరాజ్ గారు సర్ఫరాజ్ యూత్ లీడర్ సర్ఫరాజ్ ఖాన్ గారు కూడా ఈరోజు మనందరి అభిమాన నాయకులు ప్రేమసాగరరావు గారు మరి మన పప్పుడు ఉంటాయని చెప్పేసి నేను మీ అందరితో కోరుతున్నా. సార్కి మనమంటే చాలా అభిమానం కాబట్టి మన ఆ ప్రజల కోసం మరి తప్పించే వ్యక్తి మన అన్న ప్రేమసాగర్ అన్న గారు మరి ఇక్కడికి విచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీ తోటి గెలిపించి అన్న మీకు కానుకగా పెద్దలు పూజ్యులు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ గారు అదే రకంగా వేదికపై ఉన్న ప్రముఖులు మరియు 53, 52 వార్డుల డివిజన్ల ప్రజలు ముఖ్యంగా మేము ఈ యొక్క 52, 53 వార్డులను ఆహారేశ్వర కృషి చేసి ఖచ్చితంగా గెలిపించి అన్నగారికి కానుకగా ఇస్తామని చెప్పేసి ఖచ్చితంగా మేము చెబుతాం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ గెలుపు ద్వారా మన సమస్యలను తన దృష్టికి తీసుకెళ్ళి మాకు ఒక హక్కుగా ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి తన మీద కూడా మాకు హక్కు ఉంది, మేము తన మాటను నెగ్గించినామని చెప్పేసి ఆ రకంగా మనం చేసుకుంటామని చెప్పేసి ఒక సమయం నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సాయిరామ్ నగర్ హైటెక్ సిటీ నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, మహిళా సోదరీమణులు, అదేవిధంగా మిత్రులు, వేదికపై కూర్చున్నటువంటి మన శాసన సభ్యులు, గౌరవనీయులు, పూజ్యులు, మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకుపోతున్నటువంటి మన అన్న ప్రేమసాగర్ రావు గారికి, అదేవిధంగా వేదికపై కూర్చున్నటువంటి 52వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి ఒడ్డ రాజమౌళి గారు కూడా దయచేసి వేదికపై కావాల్సిందిగా కోరుతున్నాము. శ్రావణి గారు, అదేవిధంగా ఈ యొక్క 53వ వార్డు నుంచి ఒక సామాన్య కార్యకర్తకు, ఒక గరీబు, ఒక సామాన్య కార్యకర్తకు, మరి ఈ రోజు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తకు మరి మన అన్న ప్రేమసాగర్ అన్న మరి అతనికి టికెట్ ఇవ్వడము, ఇక్కడ విచ్చేసినటువంటి మిరాజ్ మున్సిపల్ మున్సిపల్ కౌన్సిలర్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తకు పేరు పేరున ఈ యొక్క వేదిక నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏదైతే ఈరోజు అందరికీ తెలిసిన విషయమే, ప్రేమసాగర్ రావు గారు
మంచిర్యాల జిల్లాకు ఒక ఆణిముత్యం లాంటాడు. ఈరోజు మరి అతను చేసినటువంటి డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చెప్పక తప్పది, ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఎంతో మంది చనిపోయి మరి గోదావరి తీసుకోబోతున్న సందర్భంలో కూడా మంచిర్యాల పట్టణానికి ఇది మేజర్ ఇష్యూ అని చెప్పి, కావలసినటువంటి ఇష్యూ అని చెప్పి, కావలసినటువంటి ఒక సమస్య అని చెప్పి దాన్ని ముందు పెట్టుకొని ఈ రోజు ఇలా మనకు ఏదైతే వైకుంఠ పాఠం అని చెప్పి మనకు ఏదైతే నిర్మించిందో ఇవాళ ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలిచింది. ప్రతి ఒక్కరూ మరి ప్రేమ్ సాగర్ అన్నను తలుచుకోవడం అనేది జరుగుతున్నది. ప్రతి ఒక్కరు ఎవరైతే చనిపోయిన వాళ్ళకి తీసుకుపోయినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు ఇలా రాష్ట్రంలో పట్టే మన తెలంగాణలో పట్టే ఇవాళ ఒక గిన్నిస్ బుక్ లో ఎక్కినటువంటి ఒక అవకాశాన్ని మనకి ఈరోజు ప్రేమ సాగరంగా కనిపించింది. అదేవిధంగా మంచిర్యాల డెవలప్ కావడానికి మరి ఎన్నో విధాలా రోడ్ వైండింగ్ చేసి ఇలా పబ్లిక్ ప్రజలకు శ్రేయస్గా ఉండాలి, ఇదిగా ఉండాలని చెప్పి ఆయన ఒక ఆలోచన విధానాన్ని మరి ఇలా తీసుకురావడం అనేది ఒక ప్రేమ్ సాగర్ అనేది తగ్గింది. మకుటం లేని మారకు ఈరోజు మంచిర్యాల ఏదైతే గతంలో నిర్మించినటువంటి టిఆర్ఎస్ పాలకులు ఏదైతే నిర్మించిందో మరి ప్రజలకు ఎంతో ఆటంకం ఉందని మరి ఈరోజు మరి ప్రజలకు అనుగుణంగా ఉన్నటువంటి చౌరస్తాలకు జరిగినటువంటి వాటిని కూడా తీసేసి ఇలా ప్రజలకు సేవ ఎంతో మంది ప్రాణాలు వచ్చిండ్రు, యాక్సిడెంట్స్ అని అది చూసి గమనించిన ప్రేమ్ సాగర్ రావు ఇట్లయితే కరోనా ప్రజలకు హాని జరుగుతుంది, ప్రజలు చాలా మంది యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి దాన్ని కూడా తొలగించి దాన్ని చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మరి 20 రోజులు 20 సంవత్సరాలు ఆయన అధికారంలో లేనప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజలకు వాటర్ సప్లై కానీ ఇలా పెరుగన్నం కానీ షాదీ ముబారక్ కానీ ఇలా ప్రతి పండుగకి బతుకమ్మ ముబారక్ కానీ బతుకమ్మ పండుగలకు వచ్చినప్పుడు మహిళలందరికీ చీరల పంపిణీ కానీ ఆయన ఎప్పుడూ చేసుకోలేదు. మా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ మనం సేవ చేయాలి అనేటువంటి సంకల్పంతో ఆయన ముందుకొచ్చి చేసినటువంటి పనులు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మరి ఇంద్రవెల్లిలో జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ ఇంద్రవెల్లి సభను దిగ్విజయం చేయడం ఇలా 3 మన జిల్లాలో కూడా మంచిర్యాల జిల్లాలో కూడా 3 నియోజకవర్గాలు అంటే 2 ఎస్సీ నియోజకవర్గాలు ఈ రోజు గెలిచినాయంటే కారణం ప్రేమ్ సాగర్. ఆయన చేసినటువంటి ఒక పనులు కార్యకర్తలకు ఇచ్చినటువంటి మనోభావాలు దెబ్బతినకుండా కాంగ్రెస్ కార్యకర్తలు కాపాడుకున్నటువంటి సందర్భాలు. అదేవిధంగా మరి ఎన్నో ప్రేమ్ సాగర్ గురించి చెప్పినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మరి ఇలా ఒక 2 నిమిషాల గురించి మరి మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బంధువులు కానీ ఇక్కడ మన మహిళా సోదరి వాళ్ళు కానీ మైనార్టీ అక్కలు చెల్లెళ్ళు కానీ తప్పకుండా ఆలోచించి మన వార్డును డెవలప్ చేసుకోవడానికి మన వార్డును ముందు నడుపుకోవడానికి ఒక అవసరమైన ఒక జిద్దు ప్రభుత్వంతో ఒక జిద్దు చేసి అది ఎన్నో సంక్షేమాలు తీసుకొచ్చాడు. మరి అటువంటిప్పుడు మరి ఆయన చెప్పినటువంటి ఒక అభ్యర్థికి జలీల్కు ఏదైతే వాళ్ళ అమ్మగారు అయినటువంటి ఊర్జా బేగంకు చేతి గుర్తుకు ఓటేసి ఆ పెద్ద మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ చేతులెత్తి నిర్ణయించుకుంటాను. ఏదైతే మనకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు అయితే ఉన్నాయో ఇలా ఉర్దూ స్కూల్ కానీ ఉన్నాయి, కానీ మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ సన్న బియ్యం ఇచ్చిండు, ఇలా బస్సు ఫ్రీ ఇచ్చిండు, ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు. దయచేసి ఇవన్నీ గమనించి అన్ని ప్రభుత్వం చేయకపోయినా వ్యక్తిగతంగా మన ప్రేమ్ సాగర్ రావు చేసేటువంటి ఒక నాయకుడులను వారికి వారు చెప్పినట్టుగా మన వాడి అంటున్నటువంటి 2 వార్డులు 52లో ఉన్నటువంటి అభ్యర్థిని మన 53లో ఉన్నటువంటి అభ్యర్థిని పెద్ద మెజార్టీతో జై గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మనం చెప్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
హైటెక్ సిటీ వచ్చిన పెద్ద మనుషులు అందరూ కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నారు. పుట్టరాజు గారు కూడా వేదిక మీద కోరుకుంటున్నారు. అదేవిధంగా సత్యపాల్ రెడ్డి గారు నేను హైటెక్ సిటీ నుంచి వచ్చిన నాయకులు, అదేవిధంగా జనగూరు నుంచి వచ్చిన నాయకులు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు వేదిక మీద రావాలని కోరుతున్నాం. పేరు పేరు మాజీ वाकई तारीफ काबिल है जो मंचिरियाल के अंदर जो प्रेम सागर राव साहब के नाम से मंचिरियाल के अंदर जो डेवलपमेंट हो रहा आप लोग अच्छी तरह देख चुके हैं। सबसे बड़ा हॉस्पिटल मंचिरियाल के अंदर नहीं बल्कि महाराष्ट्र से भी लोग आकर वहां पर इलाज कराते हैं। 2 साल के बाद गरीब इंसान को हैदराबाद करीमनगर जाने की जरूरत नहीं पड़ती। और वाकई आज हिंदुस्तान के अंदर जो उनका प्रस्तावना जो बनाए हैं बेहतरीन तरीके से उन्होंने बनाया है। मैं देखकर मेरे आंसू टपके हैं। मेरे क्लासमेट है, मैं उनको यही कहा हमारे लिए 2 करोड़ रुपए दो, हमारे कब्रिस्तान को भी ऐसा बनाएंगे, क्योंकि हम मरने के बाद वही दफन होते हैं। कब्रिस्तान सही होना चाहिए। तो उन्होंने वादा किया है बराबर देंगे, आइंदा हम देंगे। और मेरे बोलने पर उन्होंने ईदगाह को 30 लाख रुपए दिया है। और वो 30 लाख रुपए और वहां पर दीवार उठी है। आने वाले दिनों में भी मैंने कहा वहां पर शेड डालेंगे, वहां पर एक स्कूल खोलेंगे, ये हिट्स का इदारा खोलेंगे, ऐसा मैंने कहा। उन्होंने वादा दिया है। और मैं सबसे पहले यहाँ के जो काउंसलर जलील साहब की जो वालदा है नूरजहां बेगम, वाकई एक गरीब इंसान को यहाँ पर टिकट देना, ये इनकी हिम्मत की दाद देता हूँ। हालांकि कई जो है ना तुरुम्हा यहाँ पर 30-30 साल से जीत रहे हैं, लेकिन उनको हराने के लिए ये गरीब बच्चे को यहाँ पर स्टेज पे लाया गया। और मैं जफरनगर वालों से कह रहा हूँ और शावंती बादुक वार्ड से कह रहा हूँ, शावंती भी आप बेफिक्र रहिए, एमआईएम पार्टी को कोई वोट नहीं डालेगा। ये खुला बता रहा हूँ, जितने भी डालेंगे 2 से बस 100-150 वोट से ज्यादा नहीं आएंगे। मैडम आप जीत रहे हैं यहाँ पर, और मैडम आप भी जीत रहे हैं यहाँ पर। इंशाल्लाह मुझे जो मौका दिया गया है सिर्फ 2 मिनट के लिए, वरना और कुछ इनके बारे में बोलने का मुझे हिम्मत है। आज टाइगर जैसा इंसान अगर इनकी शायद साथ देती तो आज मंचिरियाल को स्मार्ट सिटी बनाकर इन्होंने हटते थे। लेकिन यही जो है ना एमएलसी रहे अगर एमएलए होते तो आज मंचिरियाल किधर का किधर होता। शुक्रिया कर मैं जय हिंद देता हूँ। గౌరవనీయులు పెద్దలు శ్రీ ప్రేమసాగర్ గారికి 52-53 కార్పొరేషన్ డివిజన్ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం. అన్నగారు, మీరు ఒక మైనార్టీ వర్గంలో పేదవానికి టికెట్ ఇచ్చి మా 53 నియోజకవర్గంలో ప్రతి మహిళ గుండెల్లో ప్రతి గుండెల్లో మీరు పెద్ద మనసుతో మీరు టికెట్ ఇచ్చి అందరి అభిమానాన్ని సంపాదించారు. మా 52-53 ప్రజల తరఫు నుండి మేము ఎప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరు మాకు అండదండగా ఉండాలని మేము కోరుతున్నాం. ఇంకోటి దేవుడితో ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ధనవంతుడు. ఒక ధనవంతుడు, ఇంకో ధనవంతుడు చాణక్యుడు. వానితోటి ఈ పిల్లగాడు పోరాటం చేస్తున్నాడు. మేమందరం కష్టపడి అత్యధిక మెజార్టీతో జల్లీని వాళ్ళ తల్లి గారైనా నూజానే కానీ అత్యధిక మెజార్టీలో కల్పించి మీకు కానుకలు ఇస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్. అందరికీ ముఖ్యంగా యూత్ వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి. ఇప్పుడు మన దగ్గర విరాట్ భాయ్ అందరూ మాట్లాడారు, జగన్ మాట్లాడారు. నేను చెప్పేది అందరికి ఒకటే, एक ही सोचिए खुदा से बड़े कोई नहीं रहते, खुदा से बड़े कोई नहीं रहते।
खुदा से बड़े कोई नहीं रहते और हर आदमी में इंसानियत देखना पड़ता है। जो इंसानियत है वो सबसे बड़ी चीज है, वो आदमी है नहीं सौरभ भैया। बस को एक बात देखिए, क्या काम कर रहे हैं सबको पता, मैं बोलने का जरूरत नहीं। खलील सबको 53 से 52 डिवीजन से 70 पेड़ों को कंपल्सरी वोट डालिए, जिताइए। और जो एमएलए साहब आप बात करेंगे सब उसको सोचिए, सोच के वोट डालिए। थैंक यू। ఈరోజు పెద్దలు మన ప్రియతమ నాయకులు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన మంచిర్యాల మున్సిపాలిటీలో కార్పొరేషన్లో 60కి 60 సీట్లు గెలవాలి. దానికి మీరందరూ కూడా మంచిర్యాలలో మీకు ఉన్నటువంటి బంధువులకు కానీ స్నేహితులకు కానీ చెప్పండి. ఎందుకంటే మన సార్ గెలిచిన తర్వాత మంచిర్యాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఎక్కడా జరగట్లేవు. మీలో ఒకటిగా ఉండే జలీల్ ఎక్కడో హైదరాబాద్ లో అమెరికాలో ఉండేవాడిని కాకుండా మీలో ఒకటిగా ఉండేటువంటి జలీల్కి మీకు అందుబాటులో ఉండే శ్రవంతి గారికి 52, 53 రెండు డివిజన్లో కూడా మీ అమూల్యమైన వేటి భారీ మెజార్టీతో గెలిచి మంచిర్యాలలోనే ఏ డివిజన్ కి రానటువంటి నిధులు కూడా మన సార్ అడిగి, ఎందుకంటే మనం ఎంత మెజార్టీ ఇస్తే సార్ అన్ని నిధులు ఇస్తారు, మనకి అంత డెవలప్ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓట్ని చేతి గుర్తుకు వేసి జలీల్ గారిని శ్రవంతి గారిని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జలీల్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. నేను అందరూ తెలుగు వచ్చి 2 నిమిషాలు తెలుగులో మాట్లాడతా. ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన మా గౌరవ ఎమ్మెల్యే గారు కోకిల ప్రేమ్ సాగర్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిగా నేను మీ శిష్యుడిగా కానివ్వండి, ఈరోజు నా స్థాయి అది కాకుండా కూడా నన్ను పిలిచి మీరు టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఇంకోటి, నా ముందు ఎవరున్నారని చెప్పి ఆలోచించకు జలీల్, నీ వెంట నేనున్నా, నీ వెంట ప్రజలు ఉన్నారని చెప్పి ఎల్లవేళలా ప్రతి క్షణము మా వాడ గురించి మీరు తెలుసుకొని, మా బాధ గురించి తెలుసుకొని, నీకే అవసరం వచ్చినా నేనున్నా అని చెప్పి నాకు ఎప్పుడు ముందుకి నడిపే మా గురువు, ఇంకోటి మా రాజకీయ గురువుగా నేను భావిస్తా మా గౌరవ ఎమ్మెల్యే గారికి పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకోటి సార్, మా వాడలో ఇంతకుముందు గత 30 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి కౌన్సిలర్ గా ఉండే సార్. కానీ ఆ వ్యక్తి మా జాఫర్ గారి గురించి ఇంతవరకు కూడా ఎప్పుడు ఆలోచించలేదు సార్. చైర్మన్ అయినా కూడా కనీసం ఒక్క రోజు కూడా మా జాఫర్ గారి ప్రజలను పట్టించుకున్న పాపన పోలేదు సార్. అంతేకాకుండా మా గతంలో ఒక 210 ప్లాట్లు వచ్చినాయి సార్. దానికి ప్రతి ప్లాట్ కి 3000 చెప్పున వసూలు చేసిన ఘనత ఆ కౌన్సిలర్ సార్. ఆ కౌన్సిలర్ గతంలో 30 సంవత్సరాల నుంచి ఇక్కడ జరిగిన డెవలప్మెంట్లు శూన్యం. ఎందుకంటే ప్రతి విషయంలో డబ్బులకు అలవాటయ్యి డబ్బుల కోసమే రాజకీయం చేసే నాయకుడు అను. అంతేకాకుండా ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తి గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఎందుకంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ డబ్బులతోనే ఆడుకునే వ్యక్తి. ఎందుకంటే గత 5 సంవత్సరాల కిందము తను పోటీ చేసి ఓడిపోయినాక ఒక్క రోజు కూడా జాఫర్ నగర్ ప్రజలు ఏమైపోయారని చెప్పి అడిగిన పాపన పోలేదు. గత 25 రోజుల నుంచి వచ్చి మళ్ళీ నేను డబ్బులు ఇచ్చి గెలుస్తా అని చెప్తున్నారు. కానీ మా జాఫర్ నగర్ ప్రజలు అంత అమాయకులు కాదు. డబ్బుకు ఖచ్చితంగా మేము తిప్పికొట్టి మరి అదే హైదరాబాద్ ని పంపిస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. ఇంకోటి, ఏదో చూట వాగ్దానాలు చేసి చూట మాటలు మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. అయ్యా, నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, గతంలో 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండే, 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండే, 5 సంవత్సరాలు మీరు కోఆప్షన్ గా ఉండే మా జాఫర్ ప్రజలకు మీరు ఏం చేసిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీ ప్రభుత్వం ఉండేవి ఒక్క రోజు కూడా ఒక పని ఎందుకు చేయదని చెప్పి అడుగుతా ఉన్నా. అంతేకాకుండా గతంలో కొన్ని వాగ్దానాలు చేసినావు, ఆ వాగ్దానాలు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం. మా మసీద్ లో ముసల్లీల ముంగడ ఒక మాట చెప్పింది సార్. నేను గెలిచిన ఓడిన
ఉమ్రా చేపిస్తా అని చెప్పింది సార్. ఆ ఉమ్రా ఒక్కరికి కూడా చేయించలేదు సార్ ఇంతవరకు. ఎందుకంటే మరి అప్పుడే తెలుసుకోవాలి, ఆయనకి డబ్బు తక్కువ ఏం లేదు, డబ్బున్నా కూడా మన పెట్టే మనస్తత్వం లేని వ్యక్తి ఈ రోజు వచ్చి మళ్ళీ నేను అది ఇస్తా ఇది ఇస్తా అంటున్నారు. నీ జూట మాటలను, నీ జూట రాజకీయాలను ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎందుకంటే నువ్వు సంవత్సరానికి ఒకసారి వచ్చి నేను వచ్చి వెళ్ళిపోతా అంటే ఇక్కడ నమ్మే ప్రసక్తిలో ఎవరు లేరు. ఈ రోజు అంటున్నావు నేను ఓటుకు 5,000 కాదురా బాబు, నువ్వు 10,000 ఇచ్చినా నీకు ఎవ్వరు కూడా ఓటేరు ఇక్కడ. ఇంకోటి మన ఉప్పలే గారు ఆయన గురించి అయితే మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే నీ జీవితంలో కూడా నువ్వు కళలో కూడా అనుకోలేదు కావచ్చు నువ్వు చైర్మన్ అవుతావని చెప్పి. కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారు నీకు దగ్గరుండి చైర్మన్ పదవి ఇస్తే ఆయన కూడా మోసం చేసిన ఘనత నీది. ఎందుకంటే ఒక్క రోజు కూడా నువ్వు పబ్లిక్ గురించి ఆలోచించలేదు, నీ సొంత లాభం కోసమే, నీ సొంత పనుల కోసమే ఆలోచించి పబ్లిక్ ని పక్కకు పెట్టినావు. అందుకే ఈరోజు నీకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఖచ్చితంగా ప్రజలు ఏకదాటిపై వచ్చి ఖచ్చితంగా నీకు తిప్పి కొట్టే రోజులు దగ్గరలో ఉండే ఉపలే రాసి పెట్టుకో. నువ్వు గెలిచిన మరుసటి రోజే నువ్వేం చేస్తావు అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి అమెరికా వెళ్ళిపోయే ఘనత నీది. ఈ రోజు నేను వచ్చి నేను చెప్తున్నావు నాకు మరో అవకాశం ఇవ్వండి. నీకు అవకాశం ఇవ్వడం కాదురా బాబు, నీకు ఇంటికి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయి. 11వ తారీఖు రోజు నీ జీవితం నీ చరిత్ర తిరగరాస్తున్నాం, రాసి పెట్టుకో. ఖచ్చితంగా నిన్ను పొందబెట్టే రోజులు ఖచ్చితంగా వస్తున్నాయిరా బాబు, రాసి పెట్టుకో. నిన్ను పొందబెట్టకపోతే నేను గౌరవ ఎమ్మెల్యే గారి శిశుడే గారి చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి నేను ఒకటే అందరినీ కోరుకుంటున్నా, ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నది, ఏ పని అయినా కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మనకు చేదోడుగా వాదోడుగా ఉంటారు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ఒక ఫోన్ లోనే పనిచేసే ఘనత మన గౌరవ ఎమ్మెల్యే గారిది. ఎందుకంటే మనం చూస్తాం మొన్న 20 రోజుల క్రితము సార్ ఇక్కడ మాకు ఫండ్ అయిపోయింది సార్, ఇక్కడ వర్క్ నడుస్తుంది అంటే ఒక్కటే ఫోన్ కాల్ మీద 20 లక్షల రూపాయలు సాంక్షన్ చేసే ఘనత మా గౌరవ ఎమ్మెల్యే గారి అని చెప్తా. ఇంకోటి ముఖ్యంగా సార్ అదే చైర్మన్ ఎక్కినాక ఒక 3 వేకెన్సీస్ ఉండే సార్ మన మున్సిపాలిటీలో. అప్పుడు అనే ముగ్గురికి 3 లక్షలు తీసుకొని జాబులు అమ్ముకున్న రోజులు ఉన్నాయి సార్. ఇగో సల్మాన్ ఇంకా రుమాన్ వీళ్ళకి సార్ 3 లక్షలు అడిగింది సార్. వీళ్ళకు 3 లక్షలు అడిగి మీరు ఇవ్వకపోతే మీకు జాబ్ ఇయ్యని రావాలని చెప్పిన కదా సార్. వీళ్ళకి 3 లక్షలు ఇచ్చాడు అంటే వీళ్ళకి ఇచ్చే స్తోమత లేదు సార్. అంటే వీళ్ళు ఇవ్వకపోతే వేరే వ్యక్తులు అంటే శ్రీనివాస్, వినయ్ అని చెప్పి ఒక 3 ఉన్నారు సార్, వాళ్ళకు ఆయన జాబులు అమ్ముకున్నారు సార్. ఒకటే అంటున్నా, ఒకటే ఆలోచించండి, ఏది వచ్చినా మన పిల్లలకి రావాలి, మన వాళ్ళకి రావాలి అని కోరుకునేది మన మనస్తత్వం. కానీ డబ్బున్న వాళ్ళు ఒకటే కోరుకుంటారు, నా పక్కన ఎవరున్నారు, నాతో ఎవరున్నారు, నాకు చదివితో ఎవరున్నారు, వాళ్ళకే నేను పనిచేసి చెప్తా అనే వాళ్ళ మనస్తత్వం వాళ్ళ ఇద్దరిది. నేను ఒకటే అంటున్నా, నేను ఆ రోజు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నాకు టికెట్ ఇస్తానంటే ఒకటే అన్నా సార్, నేను మా వాళ్ళని అడిగి చెప్తుంటే నువ్వు అన్ని చెప్పినాకనే నా దగ్గర రారామన్నారు. నేను అప్పుడు మా అక్క చెల్లెలు అందరూ అడిగినప్పుడు ఒకటే అన్నారు, నువ్వు ముందుకెళ్ళు, మీ వెనుక మేము ఉన్నామన్నారు, మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా, దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీ రుణం చెప్పకుండా తీసుకుంటానని చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలతోటి ఇట్లే మమేకమైపోయినటువంటి వ్యక్తి. ఎందుకంటే తనతో నేను తిరుగుతున్నా కాబట్టి చెప్తున్నా, ప్రజలతో ఇట్లనే కలిసిపోతారు. కాబట్టి వారు కూడా మరి ఈ సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడుతూ విజ్ఞప్తి. ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొకిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా 52, 53 డివిజన్ నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా 53 డివిజన్ నుంచి మన జలీల్ గారిని, అదేవిధంగా 52 డివిజన్ నుంచి
చిన్న వెజిటేబుల్ మార్కెట్ ను ఏర్పాటు చేయాల్సిందిగా 52, 53 డివిజన్ నుంచి మనకు ఒక వినతి పత్రం అందజేశారు సార్. అదేవిధంగా మనకి ఇక్కడ బస్ స్టాండ్ కి అదేవిధంగా హై స్కూల్ కి మధ్యలో ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా తయారైంది. దాన్ని కొంచెం క్లియర్ చేయాల్సిందిగా కూడా మన ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ జాఫర్ నగర్ లో ఏదైతే పార్క్ ఉందో దాన్ని ఇంకొంచెం డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాన్ని మెయింటెనెన్స్ చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ 3 విషయాలపై 52, 53 డివిజన్ నుంచి వారి తరఫున వినతి పత్రం మీకు అందజేస్తున్నాం. జమీల్ గారు. నెక్స్ట్ ఫిరోజ్ ఖాన్ సార్. इधर भी लोग आते हैं ఏం లేదు సార్, మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్. గత 15 సంవత్సరాల నుంచి ఉన్నారు సార్. ఏం లేదు, పోలీస్ స్టేషన్ వెనకాలో ఒక డ్రైనేజ్ సమస్య ఉంది సార్. విపరీతమైన సమస్య సార్. ఎందుకంటే పాపన పోలీస్ సార్ కారణం పెట్టి వచ్చిన మన ముఖ్య అతిథులు గౌరవ ఎమ్మెల్యే మన ప్రేమసారావు గారికి మరియు వేదికకు ఇచ్చిన పెద్దలందరికీ, ముందున్న మన కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మన జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో అంటే ప్రతిసారి ఎప్పుడైనా కూడా ప్రతి ఏ ఎలక్షన్ అయినా ఎటువంటి ప్రోగ్రామ్ అయినా కూడా మనం ఫస్ట్ ప్లేస్ లో చూస్తూ ఉంటాం. అంటే ఎటువంటి ప్రోగ్రామ్ చేసినా కూడా ఇప్పుడు కూడా మన 60 డివిజన్లకి గెలవాలిగా కోరుకుంటూ, అదేవిధంగా మన ఇందాక చెప్పినట్టు మన 52వ డివిజన్ కానీ 53వ డివిజన్ కానీ సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది. అంటే మనం ప్రతిదీ చెప్పకముందే ఈ సమస్య ఉందనే విషయం చాలా తెలుస్తుంది. కాబట్టి ప్రతి మహిళా సోదరిమణులు మరియు అందరూ కలిసి ఈసారి ఇక్కడ అందరికీ 52వ డివిజన్ 53వ డివిజన్కి చేతి గుర్తుగా ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై BSR, జై BSR. థ్యాంక్ యూ. मैं वार्ड नंबर 53 और 52 के अवाम की जानिब से और ख़ासतौर से जफरनगर के लोगों की जानिब से जनाब प्रेमसागर राव साहब को खुशामदीद करता हूं और कांग्रेस के तमाम कायदीन को खुशामदीद करता हूं। जब प्रेमसागर राव साहब जीतने से पहले जो इलेक्शन हुआ था उस वक्त भी हम यहीं पे खड़े थे, उनके लिए तकरीर किए थे और आप सब ने हमारी बात पे उनको सबसे ज़्यादा मेजॉरिटी से जफरनगर से जिताया था। आज मैं उम्मीद करता हूँ कि प्रेमसागर राव साहब ने जिस तरह एक माइनॉरिटी कैंडिडेट को और एक लेडीज कैंडिडेट को जो टिकट देके जो इन्होंने इन पे एतमाद जाहिर किया है, हम सब वो एतमाद को सही साबित करें। वो इस तरह से साबित किया जा सकता है कि हमारा एक एक वोट कांग्रेस पार्टी के हक में पड़े। उसके बाद हम एमएलए साहब से जाके जो चाहे पूछेंगे, एमएलए साहब उसके लिए मना नहीं करेंगे। इसी के साथ मैं आपका शुक्रिया अदा करते हुए इस मौके के लिए आप सबका शुक्रिया। మనందరి అభిమాన నాయకుడు మన ఎమ్మెల్యే ప్రేమసారావు సార్ మాటల కోసం మీరు ఎదురు చూస్తున్నారు. సార్ ఇప్పుడు మాట్లాడతారు. సార్ ఇంత అంటే పంచాయతీ ఎలక్షన్లలో స్టేట్ లోనే 2వ స్థానాన్ని తీసుకొచ్చారు. తప్పనిసరిగా ఈసారి మన మంచిర్యాల జిల్లాను మున్సిపాలిటీలో నెంబర్ 1 స్థానంలో తీసుకొస్తారని చెప్పి నేను భగవంతుని ఆశిస్తూ మరి వారికి ఆరోగ్యం సహకరించాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటూ ముగిస్తుంది. మాతో పాటు కాలేదా మాకు జూనియర్ భాష, అదేవిధంగా వేదిక చాలా మంది పెద్దలు అందరి పేరు తీసుకోకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. మాజీ ప్రెసిడెంట్ ఉన్నారు, అదేవిధంగా చాలా మంది ఉన్నారు. ముస్లిం నాయకులు అందరూ కూడా నాకు సుపరిచితులే. దాంతోపాటు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన యువకుడు బీదవాడు జలీల్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నా. దాంతోపాటు ఈరోజు 2 అభ్యర్థులు ఇక్కడ జలీల్ వాళ్ళ మా అమ్మ
जलील का वादा नूरजान बेगम अंतेना और श्रवंती ये दोनों उम्मीदवार आपके सामने खड़े हैं और थोड़ा बहुत उर्दू में जानता हूँ, थोड़ा बहुत उर्दू में थोड़ा बात करता हूँ, उर्दू मिक्स करके पूरा सही थोड़ा बहुत उर्दू में। आज यहाँ जो सब लोग मौका मिले हुए आने वाले 11 तारीख को होने वाले चुनाव में कांग्रेस पार्टी की तरफ से 2 उम्मीदवार यहाँ खड़े हैं सर, एक तो नूरजान बेगम, दूसरा श्रवंती। बहुत 2 कैंडिडेट वो लोगों को आपके सामने लाया। मेरे को जैसा मेरा इलेक्शन में जैसा मदद करे, जैसा मदद करके पूरे का पूरा वोटा मेरे डाले सर। अब जाफरनगर हर इलेक्शन में, इस इलेक्शन में भी, दूसरा इलेक्शन मंडल में, कोई भी इलेक्शन में आज तक मजबाई से शुरू करने के 2014 के बाद जो भी इलेक्शन हुआ जाफरनगर मेरा साथी खड़े रहा। मेरी हिम्मत है, मेरे को बल भी है पूरा। आपका जो सपोर्ट मेरे को दिए, आपका जो मदद करे, मैं कभी भी जिंदगी में नहीं भूल सकता हूँ। ये दोनों को जैसा मेरे को जीता है वैसे ही जीता। और बाकी यहाँ का जो कामा है, कामा के लिए मैं बोलता हूँ, कामा जितना भी कामा तो हो गया, बाकी अधूरा रह गए। या रोड समझो, करंट समझो, ड्रेन समझो, बाकी कुछ उर्दू स्कूल के लिए मैं बोल चुका हूँ। उर्दू स्कूल ऐसा नहीं हो सकता। पूरे यहाँ एक स्कूल है, वहाँ एक स्कूल है, गेट के पास, और 2 स्कूल बच्चा कम होने से 2 नहीं चल रहे। तो आपको नहीं सही सलामत आपको स्कूल होना है तो दोनों मिलकर आप वहाँ के लोग आपका लोग सब लोग मिलकर बनाओ। एक स्कूल है तो इंटरमीडिएट बना सकते, 10th और इंटरमीडिएट बना सकते, अच्छा स्कूल बना के बना सकते। और दूसरा जो काम अधूरा है, हर काम का नाम नहीं बोलता मैं, हाईटेक सिटी जैसा बनता, हाईटेक सिटी भी बहुत बुरा हाथ पे है, हाईटेक सिटी बनाने के। और आपके तरफ से मैं एमएलए थोड़ी, एमएलए तो है, एमएलए के साथ साथ आपके साथ वोटर में यही वार्ड में मेरा वोट भी है, यही वार्ड में मेरा वोट भी। और दूसरा अब आप बोले सो मुझे अपना MIM कैंडिडेट के बारे में, TRS कैंडिडेट के बारे में ज़्यादा नहीं बोलना चाहता मैं, 2 ही लफ्ज़ बोलता हूँ उसके लिए। MIM हर वक्त बीजेपी की मदद करने के चक्कर में है, हर वक्त कैंडिडेट को वहाँ खड़ा रह के उनको जितना वोटा जाते वो कांग्रेस को नष्ट करे, तो कांग्रेस को नुकसान करे तो बीजेपी वाला फायदा होता करेगा। अगर आप एक वोट भी MIM डालेंगे बोले तो वो पूरा कांग्रेस को नुकसान करके बीजेपी मदद करे सवाल है। अब सोच रहे हो एक बात, MIM को एक वोट भी डाला, पकड़ में गया, नुकसान जाके सीधा तो तालाब में कमा गया ऐसा दिखता, बस तालाब में कमा ऐसा दिखता। वो ऐसा इरादा आपने गाया ना, अपने लोग जाफरनगर के लोग बहुत ईमानदार है और इज्जतदार भी है। इसके साथ साथ वो लोग कभी कोई चीज़ भूलने वाला भी नहीं। मेरे पता है कहीं को बोल तो 10-12 साल से मैं हर वक्त मैं देख रहा हूँ, हर इलेक्शन में जितना भी लोग पैसा बांटे, TRS वाले बांटे, बीजेपी वाले बांटे, अब जो जलील बोले सो कैनेडा वो लोग मैं बांटे सर, इतना बांटे तो कोई बांटे तो भी बोलेगा मैं पैसे बांटा नहीं देख के मेरे मदद करे। मेरे ज़्यादा से ज़्यादा वोट आते हैं वार्ड में जाफरनगर आता। 2 वार्ड का बात नहीं करता मैं, पूरा जाफरनगर को और हाईटेक सिटी को और जनूबी नगर को, वो 2 बड़े लोग रहने का फिर भी वहाँ डेवलपमेंट सही नहीं हुआ। एक नेक्स्ट 1.5 साल में पूरा डेवलपमेंट अच्छी बना के बता दूँ। जैसा मंदिराल से आगे जाफरनगर को चुनाव लेके जाऊँगा, उसके लिए मैं वादा करता हूँ, पक्का लेके जाता हूँ। और जो डबल बेडरूम बने से इसमें 30 लोगों का वो ड्रामा है सर, वो लोग फिक्र करने का जरूरत नहीं, वो लोग का भी थोड़ा सीधा चलना है सब तो पूरा करके खत्म करके दे दो। मैं बोलता हूँ इंफ्रास्ट्रक्चर नहीं है। और जो लोग यहाँ घर नहीं है, किराए पे रह रहे बहुत सालों से, वो लोगों को भी घर दिलाने का मेरा फर्ज है, मैं दिलाता हूँ। हर आदमी की जो घर नहीं है, गरीब है, वो घर उसका हक है बनने के लिए। मैं गरीब जमीन घर जो दोनों दिलाता हूँ। अगर जमीन नहीं मिले तो अपार्टमेंट बना के तो मैं करा देता हूँ। मगर कोई आदमी मेरा कॉन्स्टिट्यूंसी में कोई आदमी बेघर करने वाला रहने का नहीं है मेरा भाई, मेरा वादा है, मैं ये डर में पूरा करता हूँ। और बाकी चीज 2 पार्टियों को मैं बता दूँ। अब कैंडिडेट के बारे में चिल्ला नहीं बात करना चाह रहा हूँ। और जो कैनेडा 6-7 बार जीत कर चुका है, उन्होंने चेयरमैन बनने का उनका
अरमान था, वो अरमान को पूरा नहीं कर सका। मैं मेरे साथ आया तो मैं पूरा करके उसको चेयरमैन बनाया। चेयरमैन बनाते चेयरमैन का नौकरी जाते चेयरमैन जाते ही मेरे नीचे आग लगाना शुरू करके, उसके लिए मैं जयेंद्र को बोला तुम खड़े रहो, मैं तुम्हारा को भी है, मैं देखता हूँ तुम्हारा साथ में हूँ, कोई कुछ नहीं कर सकता, तुम्हारा पिता तो मुझे बोला। और मैं जो वादा दिया आज आपके सामने लोगों को देने के बाद, लोगों को देखने के बाद मेरा थोड़ा हिम्मत आ गया, मेरा वादा निभाने वाला हूँ। बस उसको जयेंद्र को जिताना, जयेंद्र को ऐसा जिताना कि अरे 6 बार गया मैं 6 वोटा नहीं दिख रहा उसको, बस 6 बार 6 वोटा में नहीं दिखना, ऐसा जयेंद्र को दिखा। और एक टीआरएस वाला आया हैदराबाद में, वोटर चलाता इधर वोटर चलाता, उसको टीआरएस का उसका वो दोनों को क्या संबंध है मेरे पता नहीं है, मगर उसके बारे में जानना चाह रहा हूँ। उन्होंने जितना 1 करोड़ लगा दो 1 करोड़ लगा तो पैसे ले लो, पैसे आपके ऊपर कमाए से कोई दूसरे का पैसे, वोट तो ईमान से कांग्रेस वाले। कांग्रेस पार्टी हर वक्त जब से भारत देश को स्वतंत्र जहाँ भी माइनॉरिटी को प्रॉब्लम हुआ, माइनॉरिटी को तकलीफ आया, कांग्रेस पार्टी माइनॉरिटी के साथ खड़े रहा। मैं बोलता हूँ कांग्रेस पार्टी का नियत यह है कि इंडिया में सब लोग एक ही थे, हिंदू मुस्लिम भाई भाई के हिसाब से रहना, वो वैसा भाईचारे के साथ रहना बोलते हैं। गंगा यमुना का तहसीब है, वो हिसाब से हिंदू मुस्लिम मिलकर रहने के। यहाँ मंदिर में भी वो उसी हिसाब से चल रहे हैं। ये नए सवाल के तमाशे बना रहे, ये तमाशा में आप लोग शामिल मत हो ना, उधर का ना इधर का हो जाते। वो जहाँ मजलिस सही सलामत लास्ट टाइम सलाउद्दीन साहब जो MP साहब आए आके यहाँ रात में सभा लगा के फिर नीचे रात में सो के सुबह गए तो 80 वोट आया, यहाँ तो 20-25 वोट है। अब पता है, अब उसके लिए वो लोगों को 80 वोट जो मिला वो 25 वोट मिला, वो पानी में डाला, ऐसा वैसा नहीं होने जैसा 1 वोट में मैदान ना। अब टीआरएस वाला में जनरल के पास बोलने का पैसे लगा तो 1 करोड़ लगा तो आराम से ले लिए। जो काम करने वाला है काम कर चुका हूँ, बता चुका हूँ। आज 2 साल के अंदर स्टेट में कोई जगह जितना डेवलपमेंट है उतना डेवलपमेंट मैं कागज नहीं खाली काम करके बताऊंगा, काम करके बताऊंगा और आगे भी बताऊंगा। 6 महीने से 1.5 साल नहीं करा, 6 महीने से मैं अस्पताल के पीछे घूम रहा हूँ और 1 महीना 1.5 महीने तो मैं पूरा आराम से मेरे ऊपर मैं चल सकता हूँ। जब बताता हूँ काम कैसा बताता हूँ, काम कैसा ऐसा बताना कि इलेक्शन दोबारा इलेक्शन गए थे, अरे यहाँ एमएलए कोई करने का नहीं है। 30 साल तक कोई एमएलए या मंडल परिषद या काउंसिलर या कारपोरेट कोई कुछ काम नहीं छोड़ दूँ। ये 2 साल 2.5 साल पूरा काम करा के 30 साल तक मंडल तो जो होना वो करा दूँ। और सब चीज और एक चीज मैं बोल रहा हूँ, इलेक्शन से पहले इलेक्शन में मैं वादा कर चुका हूँ, जो वादा पानी देते बोल के मैं जीतने के बाद 45 दिन में पानी दिया, वो भी पहले पीने का पानी बोले तो इससे पहले भी पानी आपका जब कहा था किसको पता नहीं। आज मैं जीतने के बाद 1.5 महीने के बाद 2 साल से पानी डेली आ रहे हैं, 1 घंटा आ रहा है। जहाँ जाफरनगर में आ रहे हैं, कहाँ किसको कनेक्शन नहीं है तो बोले मैं कनेक्शन दिला दूँ, तो जरूरत नहीं है, कनेक्शन बुकर में दिलाता हूँ। और पानी भी डेली 1 घंटा आ रहा है, अगर जरूरत है तो मैं भी देने का पानी है। और 30 साल के बाद मंचर जितना भी बढ़ता उसके लिए तैयार करके रखा हूँ, करंट भी तैयार करके रखा हूँ। ऐसा हर चीज़ मैं 30 साल 35 साल आगे सोच कर बना रहा हूँ। तो वो लोग कैसे लोगों का ऐसा आज एक चावल दे दो और कल देख लेंगे, वो ऐसा नहीं है। मैं जो काम कर रहा आगे 50 साल 100 साल तक वो कामा रहेगा। और मैं मेरे को कोई पैसे कमाने का या कुछ कमाने का वास्ते नहीं है। मैं आज पार्टी का आया बोलते एक ही चीज़ से आया, जिस मंचिराल में मैं पले बड़े मैं पढ़ के एक इंसान बना के मेरे बाहर भेजे सर, वो इंसान जो बना के बाहर भेजने के बाद 20-25 साल में बाहर रह के जो भी करा कर लिया मेरे लिए कर लिया। अब मैं जो मंचिराल मेरे को बढ़ाया, मंचिराल करना बोल के वापस आके पार्टिक्स में आया। मैं पार्टिक्स को कुछ कमाने का नहीं है, पार्टिक्स में मेरे एक कमाने का नाम कमाने का है। मैं रहने के जाने के बाद भी 100 साल तक मेरा नामा निकालना पड़ता है, उसके लिए कोई उसके अलावा मेरा कोई इसके ऊपर दिलचस्पी नहीं है। और आगे मुसलम सबको मालूम होगा, मैं आज बात मुसलम का मतलब है, मुसलम बोल तो चट्टा ईमान। अब चट्टा कैसे ईमान रखने वाले मुसलमान है, वो मुसलमानों को आज मैं सलाम करके बोल रहा हूँ। जो आप बच्चे का माँ को जिता के और जितना से गरीबी कारपोरेट बन सकता है
के ये मंचिरा एवं को बताने का है या नहीं है? पीछे वाले बोल रहे नहीं और बता कहेंगे हमेशा ही श्रावंती वो बच्ची जो है लास्ट टाइम हारने के बाद भी हिम्मत नहीं छोड़ के घूमते घूमते कहाँ मौका मिला कहाँ जाएगा मेरा जाके बात कर रहे उसको। और इसके अलावा और आज बीजेपी वाला कर रहे हैं ये देश को टुकड़े करके समाज को टुकड़े करने का है। जो कांग्रेस पार्टी और मेरा नीति यही है, कोई मदद से लेना देना नहीं है। ईमान जो इंसानियत है वो इंसान के साथ जाने वाला मैं कांग्रेस पार्टी भी इंसान जाने वाले मैं भी इंसान जाने इंसान से बड़ा कोई मजहब नहीं है। जो इंसान को बचाने का है वही मजहब है, जो इंसान को बचाता वही मजहब है। ये मजहब के चक्कर में बीजेपी वाला मजहब उठा के कर रहे हैं, कुछ भी होने वाला नहीं है। ये तेलंगाना में या भारत देश में कभी भी सक्सेस होने वाला नहीं है। ऐसी बोलते कभी राम के नाम पे कभी कृष्ण के नाम पे कभी दूसरे के नाम पे करते हैं। हमारा कांग्रेस पार्टी का प्यार मोहब्बत से लोगों को दिल पे रख लेके लोगों को पेट पिला के जीने वाला कांग्रेस पार्टी है। और वो नफरत फैलाने वाला बीजेपी है उसको यहाँ मंचिराल को नहीं तेलंगाना में आने देने का नहीं है, महाराष्ट्र से बॉर्डर से रहा था वो भी आने का नहीं है। बोले तो ये दो कारपोरेटरों को एक वोट भी नहीं जाना, मजलिस के एक वोट डाले बोले तो वो कमल जाके वो वहाँ रहता देख लो उसको एक वोट मजलिस के बोलते वहाँ जाता। और टीआरएस को अलग जाता, टीआरएस का कार दिख रहा नहीं है अभी, कार बताने का नहीं जरूरत है, दिखते है कृपया नहीं है। और ये चीज मैं बोल रहा हूँ, मैं कुल्लो बोल रहा हूँ, आप ये दोनों को भारी बहुमत से जिताओ। मैं ये लोग बाकी एक जाफरनगर को अच्छा बनाने का मेरा काम है। जो घर नहीं है घर देने का मेरा फर्ज है, रोड नहीं तो रोड डालने का मेरा फर्ज है, और पानी देने का मेरा फर्ज है, और ड्रेन्स का मेरा फर्ज है। सब चीज़ मैं करता हूँ, मेरे को दूसरा कोई इरादा नहीं है, एक ही इरादा मैं करता हूँ। भरोसा करो मेरे ऊपर, भरोसा करके दोनों को भारी बहुमत, इतना बहुमत बोले तो वो डब्बे बोले तो अरे कार वाला देखना, मेरे कार दिख रहे नहीं, कार कहाँ गया, गोदावरी में गया खत्म, गोदावरी में कार दिखना, फूल वाला दिख रहा है, मेरे फूल पूरा तालाब में गए, फूल भी नहीं दिख रहे बोल के। और इतना डब्बे बोले तो वही हाल से करना, पैसे दिए तो लेना, मटन बनाओ चिकन बनाओ जो भी पैसे बोलेगा आपके ऊपर कमाश है। और वोट आता तो कांग्रेस पार्टी के हाथ के रूप धार के हमारा को खाना बनाने वाला आता है, देने वाला आता है। और जो अच्छे चावल इससे पहले जो चावल देश में देते कोई नहीं खाता थे, बेच देते। आज जो है सो जो फाइन राइस जो दे रहे अच्छे चावल जो दे रहे वो खाने वाले वो देने वाला कांग्रेस पार्टी है, तो हाथ पे कांग्रेस पार्टी का है, खाना बनाने वाले कांग्रेस पार्टी हाथ से। और वोट डालने का भी हाथ को डाले तो बिल्कुल सबका पता जाएगा। और इसके अलावा हमारे हिंदू भाई ये लोग सोच रहे होंगे साहब खाली उर्दू में बोल रहे हैं, मेरे उर्दू में आज उर्दू पूरा नहीं आता, जो भी आज बात कर रहा हूँ। आज ये लोग ఒకటే చెప్తాను పెట్టుకోండి, ఇక్కడ కులాల మతాలు కాదు మనకు కావాల్సిన అభివృద్ధి సంక్షేమం ఈ రెండు రకాలు, రెండింటిని రెండేళ్లతో తీసుకుపోయినప్పుడు మాత్రమే ఈ సమాజం బాగుపడుతుంది। సమాజంలో ఎప్పుడు కూడా ఒకరు తిండికి లేకుండా ఉండి ఇంకో బంగాళాల ఇద్దరు పేర్లను సిల్వర్ మన రెండు పేర్లను ఇచ్చే వాళ్ళు కాదు। అది రాకుండా ప్రతి ఒక్కరు నా ధ్యేయం కూడా ఒకటే, ఈ ఒక్క కుటుంబం కూడా నాకు తిండి లేదో, నా పిల్లలకు చదువుకునే స్తోమత లేదో, చదివించే స్తోమత లేదో, లేకపోతే హాస్పిటల్ పంపించే స్తోమత లేదు, హాస్పిటల్ ఇక్కడే వస్తాయి, చదువులు ఇక్కడే వస్తాయి, మంచిర్యాల నుంచి ఒక్కరు కూడా బయటికి చదువుకోవాలి అవసరం లేదు। అది కూడా ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కాలేజ్ చదివిస్తాం। అదేవిధంగా హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్, హైదరాబాద్ యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్ అయితే వైద్యం చేసిన అంతకన్నా మంచి వైద్యం ఇక్కడ చేస్తా, మీరు ఎక్కడ కూడా అవసరం లేదు। మంచిర్యాలను ఖచ్చితంగా హైదరాబాద్ తీరుగా నిర్మించుకుందాం, మనం కొత్త మంచిర్యాలను మనం తయారు చేసుకున్నాం। మీ అందరి సహకారం మీ అందరూ ఉంటే నాకు ధైర్యం ఉన్నది, కానీ బలం మీరు అందరూ ఇస్తే మీరు అందరూ బలం పడాల్సి ఉన్నది, ఇప్పుడు ఉంటుంది। కాకపోతే ఒకటే అసెంబ్లీ ఎన్నికలలో ఒకటి భారీ మేడతో గెలిపించారు, మొత్తం ఛార్జ్ చేసి ఆ ఛార్జ్ 1.5 years దాకా నడిచింది। ఈ 6 నెలలు హాస్పిటల్ కూడా తిరిగితే మొత్తం ఛార్జ్ అంతా డిశ్చార్జ్ అయిపోయింది। ఆ డిశ్చార్జ్ అయిపోయిన తెలిసిన ముఖ్యమంత్రి గారు ఎన్నికలు తీసుకొచ్చారు, ఎన్నికలలో సెల్ ఫోన్ ఉంది కదా, దినవంతం వాడితే రాత్రిలో ఛార్జ్ పోతుంది, కొద్దిగా మనం ఛార్జ్ చేస్తాం। నాకు ఇప్పుడు నాకు ఛార్జ్ నన్నే ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది। ఛార్జ్ చేయాలంటే మీకు ఎన్నికల్లో గెలిపించి ఇస్తే మళ్ళీ నాకు రీఛార్జ్ అవుతుంది, మళ్ళీ 2 నెలలు కుక్కుది ఎక్కడ ఉంటుందో పనిచేసుకోవచ్చు, పనిచేసుకునే అవకాశం ఉంటుంది। కాబట్టి తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను శ్రవంతి నూర్జహాన్ బేగంకు ఓటు వేసి గెలిపించండి। ఒక్కసారి చిట్ట చివరిగా మీ అందరినీ కూడా ఒకటే, आप सब लोग जहाँ बैठे सो ऐसी उठ के ऐसी खड़े रह के 2 हाथ ऊपर उठाना, सब कुछ अंदर
మొత్తం లేచినవాడు 2 చేతులు గట్టిగా చేయి గుర్తునే గట్టిగా అంటే ఇక్కడ స్లోగన్ ఇస్తే అక్కడ కూర్చున్నావు లాడ్జింగ్ లో కూర్చున్న వాళ్ళు, హోటల్లో కూర్చున్న వాళ్ళు, లేకపోతే అక్కడ బంగాళలో కూర్చున్న వాళ్ళు, హైదరాబాద్ కూర్చున్న కేసీఆర్, అందరు ఎంఐఎం, సలావుద్దీన్ సాబ్, వీళ్ళందరూ చక్కర రావాలి అంత గట్టిగా చేయి గుర్తునే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే